బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో టీమిండియా ఎదుర్కొన్న అప్రతిష్ఠిత పరాజయం తర్వాత బీసీసీఐ దిగ్విజయంగా స్పందించి కీలక మార్పులకు శ్రీకారము చుట్టింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తనపై నమ్మకంతో ఎంపిక చేసిన సహాయక సిబ్బందిని పదవుల నుంచి తొలగించడం అతనికి ఊహించని షాక్గా మారింది. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, ఫిట్నెస్ కోచ్ సోహమ్ దేశాయ్లను ఒక్కసారిగా జట్టులో నుంచి తప్పించిన బీసీసీఐ ఈ నిర్ణయం వెనుక డ్రెస్సింగ్ రూమ్ లీకులు, అంతర్గత విభేదాలు ఉన్నట్లు సంకేతాలు అందిస్తుంది. ముఖ్యంగా అభిషేక్ నాయర్పై ఈ చర్యలు కేవలం ప్రదర్శనపైనే కాక జట్టులో పుట్టిన అనమ్మత్తులపై కూడా తీసుకున్నట్లు సమాచారం. 3 సంవత్సరాలుగా భారత జట్టుతో పనిచేసిన దిలీప్ దేశాయ్లను కూడా సంబంధిత కారణాలేమీ లేకుండానే తప్పించడంతో ఈ మార్పులు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ఇప్పటికే బోర్డర్ గవస్కర్ పరాజయం, ఆటగాళ్ల మధ్య అసహనం, డ్రెస్సింగ్ రూమ్ వ్యవహారాలు టీమిండియా ప్రతిష్టతను దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయాలను ఇన్-హౌస్ క్లీనప్గా భావిస్తున్నారు. తాజా మార్పుల్లో శీతన్ స్కోటక్ తన స్థానంలో కొనసాగుతుండగా ర్యాన్ డెస్కెట్ ఫీల్డింగ్ కోచ్గా, ఆద్రియన్ లే రౌక్స్ ఫిట్నెస్ కోచ్గా బాధ్యతలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. జూన్ 20 నుంచి ఇంగ్లాండ్తో ఆరంభమయ్యే కీలక టెస్ట్ సిరీస్ ముందు ఈ మార్పులు జరగడం గంభీర్కి మరో సవాల్గా మారింది. తన సహాయక సిబ్బంది లేకుండా జట్టును ఎలా ముందుకు నడిపిస్తాడో, భవిష్యత్తులో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తాడో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.